విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక మైలురాయి అందుకుంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తన నూతన ఐబీఎం కన్సల్టింగ్ ఫీచర్ నౌ సెంటర్ను విశాఖలో ఘనంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలను మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఇసుకతోట జంక్షన్లో ఉన్న లాన్సన్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఐబీఎం ఇండియా సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏఐ గవర్నెన్స్, ఇంటెలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ వంటి విభాగాల గురించి మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐబీఎం ఖాతాదారులకు కన్సల్టింగ్ సేవలు, ఏఐ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై ఐబీఎం పెట్టుకున్న పెట్టుబడితో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. కృత్రిమ మేధస్సు, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అండ్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో ఈ కేంద్రం సేవలు అందించనుంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కేంద్రాలతో ఆవిష్కరణలు, సేవల సామర్థ్యాలను విస్తరించాలనే ఐబీఎం వ్యూహానికి ఈ సెంటర్ నిదర్శనంగా నిలుస్తోంది. అపారమైన సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యా సంస్థలు, వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ, పర్యావరణ వ్యవస్థలో విశాఖపట్నం గ్లోబల్ ఖాతాదారుల అవసరాలను తీర్చగల కీలక కేంద్రంగా ఎదుగుతోంది. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగిన సాంకేతిక నైపుణ్యాలున్న మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడానికి ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. మా లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడం కాదని, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమేనని లోకేష్ అన్నారు. ఏపీ పట్ల ఐబీఎం చూపుతున్న నిబద్ధతను స్వాగతిస్తున్నామన్నారు. విశాఖను ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం దేశంలోని అగ్రగామి కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఐబీఎంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు. ఐబీఎం ఇండియా సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా డిజిటల్ యుగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే అపూర్వ అవకాశం భారతదేశానికి ఉందన్నారు. ప్రతిభ, ఆవిష్కరణలు, సాంకేతిక సామర్థ్యాలను సమన్వయం చేసుకుని ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. విశాఖపట్నంలోని మా ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతిక సేవల కేంద్రంగా భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది అని తెలిపారు.